లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన చిన్నదాన్ని చూసి యేసయ్య అన్నాడు, తలితాకుమి అన్నాడు. తలితాకుమి అంటే చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. అనగానే ఆ చనిపోయినటువంటి ఆ చిన్నది కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూసి వెంటనే లెగిసి మంచం మీద కూర్చుంది. మంచం మీద కూర్చున్నటువంటి ఆమెకి 12 సంవత్సరాల వయసు. జరిగిన విషయాలు ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఆ చిన్నదానికి భోజనం పెట్టండి అని చెప్పి యాయీరు కుమార్తెని యాయీరు చేతిలో పెట్టాడు యేసయ్య. యాయీరుకి ఏం కావాలి? తన కుమార్తె బాగుపడటం కావాలి, తన కుమార్తె బ్రతకటం కావాలి. ఆయన ఆశను యేసయ్య తీర్చాడు. తీరవబట్టడానికి గల కారణం ఏంటంటే చనిపోయింది, ఇంకెందుకు బోధకుని శ్రమ పెడతావని వాళ్ళు వీళ్ళు చెప్పినా కానీ ఎవరి మాటలు కూడా యాయీరు వినలేదు. యేసయ్య మాటలు మాత్రమే విన్నాడు. యేసయ్యతో పాటు ఉన్నాడు. యేసయ్యని విడిచిపెట్టలేదు. తన కుమార్తెను తిరిగి మరలా ఆరోగ్యవంతురాలుగా సజీవురాలుగా పొందుకున్నాడు. ప్రియమైన వారు, కాబట్టి యేసయ్య దగ్గరికి వెళితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, చాలా దీవెనకరంగా ఉంటాయి. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుండెను. అంటే యేసు ప్రభు వారు పగలంతా బోధించి, పగలంతా అనేకులకు స్వస్థత పరిచి, రాత్రి సమయం అంతా కూడా ఒలీవల కొండకి వెళ్ళి తెల్లవారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు తండ్రికి. ప్రభువు దేవాలయానికి వచ్చే సమయానికల్లా, లేదు ప్రభు ఎక్కడైనా ఉండే సమయానికల్లా ప్రజలందరూ ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఎవరు చూస్తున్నారు? ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండెను. యేసయ్య సహాయం పొందుకోవాలనుకున్న వాళ్ళు యేసయ్య కోసం ఎదురు చూశారట. కాబట్టి వీలైనంత తొందరగా పెందలకాడ రావడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత మట్టుకు తొందరగా పెందలకాడే దేవుని సన్నిధికి రండి. పెందలకాడ ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వస్తాడు. ఇస్సాకుకు మాట చెప్పాడు, మాంసం తీసుకుని రా, తిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఏశావుతో. ఎవరు వచ్చారు? ఏశావు వచ్చాడు, యాకోబు వచ్చాడా? చెప్పింది ఎవరికి? ఏశావుకి చెప్పాడు. మరి తెచ్చింది ఎవరు? తొందరగా ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబుకి ఆశీర్వాదం. ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధికి పెందలకాడ రావాలి. మన కోసం ఆయన ఎదురు చూడటం కదా, ఆయన కోసం మనం ఎదురు చూడాలి. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.